Hi friends, this is Afsar and you are watching my YouTube channel Azhar Tech World. Today we are going to discuss about NCERT 10th class English Unit 3, that is the Black Aeroplane. Black Aeroplane ఈ లెసన్లో ఒక పైలట్ తన ఏరోప్లేన్ను తన ఫ్లైట్ను ఒక ఊరు నుండి ఇంకో ఊరికి తీసుకెళ్లే క్రమంలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జరిగాయి, అలాగే ఆథర్ ఇందులో ఎంత ఇంట్రెస్టింగ్గా ఒక సన్నివేశంతో మరో సన్నివేశము లింకప్ చేయడం జరిగిందో గమనిద్దాము. అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మీరు చూస్తే చక్కగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ లెసన్లో వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పడం జరిగింది, ఖచ్చితంగా చూడండి. Before going to start, let us have a look on the author's details. About the author, Frederick Forsyth. Frederick McCarthy Forsyth, born 25th August 1938, an English novelist and journalist. He is best known for thrillers such as The Day of the Jackal, The Odyssey File, The Fourth Protocol, The Dogs of War, The Devil's Alternative, The Fist of God, Icon, The Veteran, Avenger, The Afghan, The Cobra, and The Kill List. Forsyth's works frequently appear on bestsellers list and more than a dozen of his titles have been adapted to film. By 2006, he had sold more than 70 million books in more than 30 languages. ఓకే, ఇది మన ఆథర్ గురించి అంటే అతను చాలా ఫేమస్ అండ్ బిజినెస్ పరంగా చాలా సక్సెస్ అనమాట. చూడండి, 70 మిలియన్ల బుక్స్ అతను సెల్లింగ్ చేశాడు ఇన్ 30 లాంగ్వేజెస్లో, 30 భాషల్లో అతని బుక్స్. హీఈ్ నాట్ ఓన్లీ ఏ రైటర్ బట్ ఆల్సో he a commercial person అనుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అబౌట్ ద ఆథర్ అండ్ లెట్ us have a look on our main text. Black Aeroplane. The Black Aeroplane. This is our today's lesson. The moon was coming up in the east. ఇక్కడ చూడండి, ఇది ఒక ఏరోప్లేన్ బేస్డ్ స్టోరీ. ఈ స్టోరీలో ఒక పైలట్ తను వెళ్తున్నాడు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి. ఆ సన్నివేశంలో ఈ స్టోరీ అంతా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఏముంది, ద మూన్ వాజ్ కమింగ్ అప్ ఇన్ ద స్ట్రీట్. తూర్పున చంద్రుడు వస్తున్నాడు. బిహైండ్ మీ, అతను వెనకాలమాట. అండ్ స్టార్స్ వర్ షైనింగ్ ఇన్ ద క్లియర్ స్కై అబౌవ్ మీ. చూడండి, ఇది డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్కై, అంటే నక్షత్రాలు వస్తున్నాయి, మెరుస్తున్నాయి అండ్ చంద్రుడు వస్తున్నాడని. ఓకే, దేర్ వాజంట్ ఏ క్లౌడ్ ఇన్ ద స్కై. అయితే ఇక్కడ ఆకాశం ఎలాంటి మేఘాలు అసలు కనిపించట్లేదు అనమాట. నౌ ఐ వాజ్ హ్యాపీ టు బీ అలోన్ హై అప్ ద స్లీపింగ్ కంట్రీ సైడ్. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను చాలా హైలో ఉన్నాను, పైన ఉన్నాను. అండ్ కంట్రీ సైడ్ అంటే ఏంటి, గ్రామీణ ప్రాంతాన్ని అంటాం కంట్రీ సైడ్. ఐ వాజ్ ఫ్లయింగ్ మై ఓల్డ్ డకోటా ఏరోప్లేన్ ఓవర్ ఫ్రాన్స్ బ్యాక్ టు ఇంగ్లాండ్. చూడండి, ఇతను ఒక డకోటా ఏరోప్లేన్ను డ్రైవింగ్ చేస్తున్నాడు పైలట్గా. అది ఫ్రాన్స్ నుండి ఇంగ్లాండ్కు వస్తుంది. బహుశా ఆ విమానము, ఆ ఫ్లైట్ ఇంగ్లాండ్ టు ఫ్రాన్స్, ఫ్రాన్స్ టు ఇంగ్లాండ్ తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫ్రాన్స్ నుండి బ్యాక్ టు ఇంగ్లాండ్కు ఆ విమానం వస్తుంది, ఫ్లైట్. ఐ వాజ్ డ్రీమింగ్ ఆఫ్ మై హాలిడే అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బీయింగ్ విత్ మై ఫ్యామిలీ. అంటే చూడండి, ఇక్కడ ఇతను ప్రొఫెషనల్ పైలట్, ఇతను ఇంగ్లాండ్ ఉంటున్నాడు, ఫ్రాన్స్కు ఫ్లైట్లో డ్రైవర్ అంటే ప్లైలట్గా వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు తను ఇంటికి వెళ్ళాలి, అందుకే అతను హీ వాజ్ డ్రీమింగ్, అతను కలగంటున్నాడు, ఆయన ఇంటికి వెళ్తాను, హాలిడే హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటానని హీఈస్ ఇమాజినింగ్ అండ్ డ్రీమింగ్. ఐ లుక్డ్ అట్ మై వాచ్ 1:30 in the morning.
నా వాచ్ చూశాను, అప్పుడు మార్నింగ్ 1:30 అయిందన్నమాట. ఐ షుడ్ కాల్ ప్యారిస్ కంట్రోల్ సూన్. అక్కడ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలి ఉంటుంది. ప్రతి విమానము, ప్రతి ఫ్లైట్ గాల్లో ఎగిరేటప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ ఉంటుందన్నమాట. కింద ఒక కంట్రోల్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్కి వాళ్ళు ఫోన్ చేసి కనుక్కోవాలి. ఐ థాట్, నేను భావించాను, అనుకున్నాను. యాజ్ ఐ లుక్ డౌన్, నేను చూశాను. పాస్ట్ ద నోస్ ఆఫ్ ద ఏరోప్లేన్. ఏరోప్లేన్ నోస్ అంటే ఏంటి? ఏరోప్లేన్ ఫ్రంట్ ఏది భాగం ఉంటుందో ముక్కులాగా, ఆ భాగాన్ని నోస్ ఆఫ్ ద ఏరోప్లేన్ అంటాం. అతను అప్పుడు చూస్తే అక్కడ ఆ ప్లేస్లో ఐ సా ద లైట్స్ ఆఫ్ ఎ బిగ్ సిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. చూడండి, మీరు ఎప్పుడైనా ఆకాశం నుండి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా రాత్రిపూట చూస్తే క్రింద సిటీ ఏదైతే ఉందో ఆ సిటీలో ఉన్నటువంటి బల్బ్స్, లైట్స్, ట్యూబ్లైట్స్ అన్నీ దగదగా మెరుస్తూ కనిపిస్తాయి. ఇతను కూడా అలా సిటీ లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఐ స్విచ్డ్ ఆన్ రేడియో అండ్ సెడ్. ఆ రేడియో నేను ఆన్ చేశాను, ప్యారిస్ రేడియో. ప్యారిస్ కంట్రోల్ డకోటా DS-088 హియర్. చూడండి, మీరు చాలా సినిమాలో మీరు చూసుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వైర్లెస్తో లేక మైక్ సెట్లో వాళ్ళు అని చెప్తారన్నమాట. నేను సో అండ్ సో ప్యారిస్ కంట్రోల్ డకోటా అనే ఆ ఫ్లైట్ పేరు, DS-088 దాని యొక్క కోడ్. హియర్ అంటే నేను మాట్లాడేది ఎవరుని, ఫలానా డకోటా ఎయిర్ప్లేన్ నుండి నేను మాట్లాడుతున్నాను. క్యాన్ యూ హియర్ మీ? మీరు నన్ను వింటున్నారా? ఐ ఆమ్ ఆన్ మై వే టు ఇంగ్లాండ్ ఓవర్. నేను ఇప్పుడు ఇంగ్లాండ్కు వస్తున్నాను, దారిలో ఉన్నానని. నెక్స్ట్, ద వాయిస్ ఫ్రమ్ ద రేడియో ఆన్సర్డ్ మీ ఇమ్మీడియట్లీ. DS-088 ఐ క్యాన్ హియర్ యూ. యూ ఆర్ టు టర్న్ 12 degrees west now. DS-088 ఓవర్. అప్పుడు కంట్రోల్ నుండి, రూమ్ నుండి వాయిస్ వచ్చింది. ఏం వాయిస్? ఓకే, DS-088 మేము మీ వాయిస్ వింటున్నాము. ఇప్పుడు మీరు 12 degrees వెస్ట్లో మీరు మీ విమానం యొక్క డైరెక్షన్ని మార్చుకోండి అని. నెక్స్ట్, ఐ చెక్డ్ అప్ ద మ్యాప్. నేను అప్పుడు మ్యాప్ చూస్తున్నాను. అండ్ ద కంపాస్. కంపాస్ అంటే మీకు ఐడియా ఉంటుంది, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇలాంటివి చూడ్డానికి మనకు కంపాస్ యూజ్ అవుతుంది. అండ్ మ్యాప్ ఆల్సో. స్విచ్డ్ ఓవర్ టు మై సెకండ్ అండ్ లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్. ప్రతి ఫ్లైట్కు 2 ఉంటాయన్నమాట ఫ్యూయల్ ట్యాంక్స్, పెట్రోల్ ట్యాంక్స్. అతను ఫస్ట్ పెట్రోల్ ట్యాంక్ అయిపోయింది కాబట్టి రెండవ ట్యాంక్ను ఆన్ చేశాడు. అండ్ టర్న్డ్ ద డకోటా 12 degrees west టువర్డ్స్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వైపు 12 degreesలకు వెస్ట్లో తన విమానాన్ని తిప్పాడు. ఐ విల్ బీ ఇన్ టైమ్ ఫార్ బ్రేక్ఫాస్ట్. చూడండి, మనసులో అతను చేసేటువంటి పనిలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. హీ వాజ్ ఇన్ హర్రీ టు గో బ్యాక్ టు హిస్ హౌస్ అండ్ సీ వైఫ్ అండ్ చిల్డ్రన్. అందుకే ఏమంటారంటే ఎప్పుడు ఎక్కడ ఏం పని చేయాలో మనము ఆ పని చేయాల్సి ఉంటుంది. అతనికి ఏరోప్లేన్లో కూర్చున్నప్పటి నుండి, ఫ్లైట్లో వస్తున్నప్పటి నుండి ఎప్పుడైతే ఇంగ్లాండ్ దగ్గర వస్తుందో అతని మనసులో, ఆలోచనలో అంతా ఫ్యామిలీ గురించే థాట్స్ వస్తున్నాయి. నేను వెళ్ళిపోవాలి, ఇప్పుడు నేను అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ టైం కల్లా నేను చేరుకుంటాను అని అనుకుంటున్నాడు. ఏ గుడ్ బిగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. చూడండి, నేను ఇంటికి వెళ్తాను, నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా వైఫ్ నాకు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమంటే చాలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట ఫుడ్లో. అంటే డ్రింక్ అండ్ పిజ్జా, బర్గర్ అండ్ కూల్ డ్రింక్, హాట్ డ్రింక్, సాఫ్ట్ డ్రింక్, ఇలా చాలా ఉంటాయి. నాకు అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు అక్కడ రెడీగా ఉంటుందని అనుకుంటున్నాడు. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్ అంటే అప్పుడు పరిస్థితి అంతా బాగుంది, అంతా సక్రమంగా జరుగుతుంది. ఇట్ వాజ్ యాన్ ఈజీ ఫ్లైట్. అది మామూలుగానే ఆ జర్నీ చాలా ఈజీగా ఉంది అని అర్థం. ప్యారిస్ వాజ్ అబౌట్ 150 kilometers బిహైండ్ మీ. చూడండి, ఇంకా 150 kilometers ఉంది ప్యారిస్ అన్నమాట. వెన్ ఐ సా ద క్లౌడ్స్, స్టార్మ్ క్లౌడ్స్. చూసి అక్కడ
తుఫాను తాలూకు మేఘాలు కనిపించాయి. దే వర్ వెరీ హ్యూజ్. దే ఆర్ హ్యూజ్, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. దే లుక్ లైక్ బ్లాక్ మౌంటైన్స్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అక్రాస్ ద స్కై. చూస్తే ఆకాశము నిండు విమానానికి ఫ్లైట్కు ఆపోజిట్గా ఒక పర్వతం వలె, ఒక కొండలాగా ఈ మేఘాలు కమ్ముకున్నాయి. ఐ న్యూ, నాకు తెలుసు, ఐ కుడ్ నాట్ ఫ్లై అప్, నేను ఇంకా గాల్లో ఎగరలేను. అండ్ ఓవర్ దెమ్, అంటే దాని గుండా నేను పోలేను. అండ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఫ్యూయల్ టు ఫ్లై అరౌండ్ దెమ్ టు నార్త్ టు ఆర్ సౌత్. సరే, నేను దాని గుండా నేను ప్రయాణించలేను. పోనీ గాల్లోనే అలా ఎగురుతూ ఉందాం అనుకుంటే కొంతసేపు నా దగ్గర తగినంత ఫ్యూయల్ లేదు. ఐ ఆట్ టు గో బ్యాక్ టు ప్యారిస్, నేను ప్యారిస్కి వెళ్ళాలి. ఐ థాట్, నేను అనుకున్నాను. బట్ ఐ వాంటెడ్ టు గెట్ హోమ్, ఐ వాంటెడ్ ద బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు నాకు రెండు దారులు. ఒకటి అంటే ఈ మేఘాలను తప్పించుకోవడానికి నేను మళ్ళీ బ్యాక్ టు వెళ్ళాలి, ప్యారిస్కి వెళ్ళాలి. కానీ నా మనసులో ఏముందంటే నేను ఇంటికి వెళ్ళాలి, మా ఇంట్లో మంచి టిఫిన్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఐ విల్ టేక్ ద రిస్క్, సరే ఎలా అయినప్పటికీ నేను రిస్క్ తీసుకుంటాను అంటున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే జీవితంలో ముందుకు వెళ్ళాలంటే రిస్క్ తప్పనిసరి. నో రిస్క్ నో సక్సెస్. ఐ థాట్, అతను అనుకున్నాడు. అండ్ ఫ్లూ దట్ ఓల్డ్ డకోటా స్ట్రేట్ ఇన్ టు ద స్టార్మ్. సరే, ఏదైతే అది అవుతుందనే ఉద్దేశంతో అతను ఏం చేశానంటే, సరే నేను ఈ ఫ్లైట్ను ఖచ్చితంగా ముందుకే తీసుకెళ్తాను అనుకుని డకోటా ఫ్లైట్ను స్టార్మ్లోకి తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఏమైందంటే, ఇన్సైడ్ ద క్లౌడ్స్ ఎవ్రీథింగ్ వాజ్ సడన్లీ బ్లాక్. ఆ క్లౌడ్స్లో మొత్తము నల్లగా బ్లాక్గా మారిపోయింది. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు సీ ఎనీథింగ్ అవుట్ సైడ్ ద ఏరోప్లేన్. అయితే ఆ మేఘాల వల్ల ఫ్లైట్ బయట కొంచెం కూడా కనిపించట్లేదు, అంత బ్లాక్గా ఉందన్నమాట. ద ఓల్డ్ ఏరోప్లేన్ జంప్డ్ అండ్ ట్విస్టెడ్ ఇన్ ద ఎయిర్. అప్పుడు ఏంటంటే అది ట్విస్ట్లో ఇలా మెలకులు తిరుగుతూ ఉంది, లెఫ్ట్కు రైట్కు కింద పైన తిరుగుతూ ఉంది. ఐ లుక్డ్ అట్ ద క్యాంపస్. నేను అప్పుడు దిశా నిర్దేశం చూపించేటువంటి క్యాంపస్ వైపు చూశాను. ఐ కుడెంట్ బిలీవ్, నేను నమ్మలేకపోయాను. నేను నా కళ్ళను నమ్మలేకపోయాను. ఐస్, ద కంపాస్ వాస్ టర్నింగ్ అరౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. అదే గరగరగర తిరుగుతూ ఉందంటే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఇట్ వాజ్ డెడ్, అది చనిపోయింది అంటే పనిచేయట్లేదు. ఇట్ వుడ్ నాట్ వర్క్, ఇంకా అది పనిచేయదు కూడా. ద అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ సడన్లీ డెడ్ టూ. ఇతర అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయడం మానేసాయి. ఐ ట్రైడ్ ద రేడియో. సరే, ఇంకా కనీసము రేడియో అయినా పనిచేస్తున్న ఉద్దేశంతో రేడియో గురించి అనుకున్నాను. ప్యారిస్ కంట్రోల్ క్యాన్ యూ హియర్ మీ అని అన్నాడు. ఏమయ్యా ఎవరు వింటున్నారని. దేర్ వాజ్ నో ఆన్సర్, అంటే వాళ్ళతో కూడా సంభాషణ కట్ అయిపోయింది అనమాట. ద రేడియో వాజ్ డెడ్ టూ, రేడియో కూడా చనిపోయింది. ఐ హ్యాడ్ నో రేడియో నో కంపాస్ అండ్ కుడ్ నాట్ సీ వేర్ ఐ వాజ్. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. కంపాస్ పనిచేయట్లేదు, రేడియో పనిచేయట్లేదు, నేను ఎక్కడున్నానో నాకు తెలీదు. ఐ వాజ్ లాస్ట్ ఇన్ ద స్టార్మ్, నేను ఆ తుఫాన్లో తప్పిపోయాను. దెన్ అప్పుడు ఇన్ ద బ్లాక్ క్లౌడ్స్ క్వైట్ నియర్ మీ ఐ సా అనదర్ ఏరోప్లేన్. అక్కడ నేను ఇంకొక ఏరోప్లేన్ చూశాను అక్కడ దగ్గరలో. ఇట్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్. అయితే ఆ ఏరోప్లేన్కి ఆ ఫ్లైట్కు ఎలాంటి లైట్స్ లేవు అనమాట, కేవలము నేను ప్లేన్ మాత్రం చూశాను. బట్ ఐ కుడ్ సీ ఇట్ ఫ్లయింగ్ నియర్ టు మీ త్రూ ద స్టార్. అయితే ఖచ్చితంగా ఆ స్టార్ ఏదైతే ఉందో తుఫాను, ఆ తుఫాను గుండా అది మాత్రం నేను బాగా చూస్తున్నాను ఆ ఫ్లైట్ను. ఐ సీ ద పైలట్స్ ఫేస్, నేను పైలట్ ఫేస్ చూశాను. టర్న్ టువర్డ్స్ మీ, అంటే నా వైపు ఫేస్ తిరిగి ఉంది, నేను చూశాను. ఐ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ అనదర్ పర్సన్. చూడండి, ఇతనికి చాలా హ్యాపీ అయింది అనమాట. ఎందుకంటే ఆపదలో ఉండేది నేను ఒక్కటే కాదు, ఇతను కూడా నాతో పాటు ఉన్నాడు కాబట్టి
నేను అతను ఇద్దరు కలిసి ఎలాగో బయటపడదామని ఒక ఆశ మనిషికి కలిగింది. హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్ అండ్ వేవ్డ్. అతను చేయి ఊపాడు. నెక్స్ట్ వన్, ఫాలో మీ, హీ వాజ్ సేయింగ్ ఫాలో మీ. ఆ రెండో వ్యక్తి, రెండో పైలట్ ఇందులో ఉన్నటువంటి వ్యక్తిని నన్ను ఫాలో చేయని అన్నాడు. హీ నోస్ దట్ ఐ ఆమ్ లాస్ట్. బహుశా అతనికి అర్థమైంది ఏమన్నా, నేనేమన్నా తప్పిపోయానని, అతను నన్ను రా అని అంటున్నాడని. హీ ఈజ్ ట్రయింగ్ టు హెల్ప్ మీ. నేను అనుకున్నాను అతను నాకు హెల్ప్ చేస్తున్నాడని. హీ టర్న్ హిస్ ఏరోప్లేన్ స్లోలీ టు ద నార్త్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద డకోటా. మెల్లగా నా విమానానికి ముందు అతను మెల్లగా పోతున్నాడు, నేను వెనక వెళ్తున్నాను. అంటే హీ ఈజ్ షోయింగ్ ద వే టు మీ సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫార్ మీ టు ఫాలో హిమ్. చెప్పాను ఇందాక, నేను ఫాలో కావాలని అతను నా ముందు వెళ్తున్నాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు గో బిహైండ్ ద స్ట్రేంజ్ ఏరోప్లేన్ లైక్ అన్ ఒబీడియంట్ చైల్డ్. చూడండి, ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్న వెంట ఎలా వెళ్తాడో ఎలాంటి క్వశ్చన్స్ తెలియకుండా అలా నేను వెళ్తున్నాను, నాకు హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ స్టిల్ దేర్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ ద క్లౌడ్. హాఫ్ అన్ అవర్ అయింది, మా ప్రయాణం కంటిన్యూ జరుగుతూ ఉంది. నా ముందర ఆ ఏరోప్లేన్ పోతూ ఉంది, నేను వెనక వెళ్తున్నాను. అంటే ఇప్పుడు దేర్ వాజ్ ఓన్లీ ఇనఫ్ ఫ్యూయల్ ఇన్ ద ఓల్డ్ డకోటాస్ లాస్ట్ ట్యాంక్ టు ఫ్లై ఫార్ 5 or 10 minutes మోర్. ఇప్పుడు నా ఫ్లైట్లో కేవలము 5 నిమిషాలు లేక 10 నిమిషాలు ఎగిరేటువంటి సామర్థ్యం గల ఫ్యూయల్ మాత్రమే మిగిలింది. అంటే నా ఫ్యూయల్తో నేను కేవలం 10 నిమిషాలు మాత్రమే ఎగరగలను, అంతమించి నేను ఎగరలేను. ఐ వాజ్ స్టార్టింగ్ టు ఫీల్ ఫ్రెటెండ్ అగైన్. నేను మళ్ళీ భయపడ్డాను, అబ్బా నా ఫ్యూయల్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దామని భయపడ్డాను. బట్ దెన్ హీ స్టార్టెడ్ టు గో డౌన్ అండ్ ఐ ఫాలోడ్ త్రూ ద స్టార్మ్. సరే, అయితే నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. అండ్ ఫాలోడ్ ద స్టార్మ్, అలానే ఆ తుఫాన్లో ముందుకు వెళ్తున్నాను. సడన్లీ ఉన్నపళంగా ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ సా 2 long straight lines ఆఫ్ ఫ్లైట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆ మేఘాల నుండి నేను తప్పించుకుని ఎలా బయటపడిన వెంటనే నేను ఏం చూస్తున్నానంటే కింద నా యొక్క ఫ్లైట్స్ కింద 2 పెద్ద లైన్స్ కనిపించావి. లైట్స్తో కూడినటువంటి లైన్స్. అంటే జనరల్గా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కావడానికి ఎక్కడైతే ఇరువైపులా రోడ్డుకు ఇరువైపులా బల్బులు ఉంటాయి. ఎందుకంటే ఏరోప్లేన్ పైనుంచి కింద చూడాలంటే నైట్ అయినా సరే పగలైనా సరే, ముఖ్యంగా రాత్రిపూట ఆ లైట్ల యొక్క సహాయంతోనే ఫ్లైట్ను ల్యాండింగ్ చేస్తారు. కాబట్టి అలాంటి లైట్స్ చూశాడు, అతనికి హ్యాపీగా ఉందన్నమాట. ఇట్ వాజ్ రన్వే. చూడండి, ఆ లైన్ ఏంటివి, స్ట్రేట్ లైన్స్ అవి అన్నీ రన్వే అనమాట. అండ్ ఎయిర్పోర్ట్, అమ్మయ్య ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఐ ఆమ్ సేఫ్, నేను క్షేమంగా ఉన్నాను. ఐ టర్న్ టు లుక్ ఫార్ మై ఫ్రెండ్ ఇన్ ద బ్లాక్ ఏరోప్లేన్ బట్ ద స్కై వాజ్ ఎంటీ. నేను అప్పుడు చాలా హ్యాపీగా చెరుకున్నదా, నా ఫ్రెండ్ ఎక్కడున్నాడని నేను వెతికాను. అయితే ఆకాశం అంతా ఖాళీగా ఉంది. అక్కడ ఏరోప్లేన్ అయితే ఇతని దారి చూపించిందో ఆ ఏరోప్లేన్ అక్కడ కనిపించట్లేదు. దేర్ వాజ్ నథింగ్ దేర్, అక్కడ ఏమీ లేదు. ద బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ గాన్. నాకు దారి చూపించినటువంటి ఏరోప్లేన్ వెళ్ళిపోయింది ఎక్కడికో. ఐ కుడ్ నాట్ సీ ఇట్ ఎనీవేర్, అసలు నేను ఎక్కడ దాన్ని చూడలేదు. ఐ ల్యాండెడ్ అండ్ వాజ్ నాట్ సారీ టు వాక్ అవే ఫ్రమ్ ద ఓల్డ్ డకోటా నియర్ కంట్రోల్ టవర్. సరే, నేను వెళ్ళి ఆ డకోటా ట్రైన్ నుండి దూరంగా కంట్రోల్ టవర్ దగ్గర వెళ్తూ నడుతున్నాను. ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ ఎ వుమెన్ ఇన్ కంట్రోల్ సెంటర్ వేర్ ఐ వాజ్ అండ్ హూ ద అదర్ పైలట్ వాజ్. నేను వెళ్ళి అడిగాను, మేడం నాతో పాటు ఒక ఏరోప్లేన్ నాకు హెల్పింగ్ చేస్తుంది, అతను ఎవరని. అండ్ ఐ వాంటెడ్ టు సే థ్యాంక్స్ టు యూ, నేను అతనికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. షీ లుక్డ్ అట్ మీ వెరీ స్ట్రేంజ్లీ. ఆమె ఎవరు, కంట్రోల్ రూమ్ అటువంటి ఒక లేడీ ఆఫీసరు నా వైపు వింత చూసి అండ్ దెన్ లాఫ్డ్, నవ్వింది, హహహహా నవ్వింది. అనదర్ ప్లేన్, ఇంకో ప్లేనా, అప్ దేర్ ఇన్ దిస్ స్టార్మ్, అసలు ఈ తుఫాన్లోనా. నో అదర్ ఏరోప్లేన్ వర్ ఫ్లయింగ్ టు నైట్, ఈరో రాత్రి ఏ ఇతర ఫ్లైట్ తిరగట్లేదు. యువర్స్ వాజ్ ద ఓన్లీ వన్ ఐ కుడ్ సీ ఇన్ ద రాడర్. నా రాడర్ సంకేతాలలో
కనిపించింది ఒకే ఒక ఫ్లైట్ ఇదొక్కటే, ఇంకో ఫ్లైట్ లేదని ఆమె నవ్వింది. సో హూ హెల్ప్డ్ మీ టు అరైవ్ దేర్ సేఫ్లీ వితౌట్ కంపాస్ ఆర్ రేడియో అండ్ వితౌట్ ఎనీ మోర్ ఫ్యూయల్ ఇన్ మై ట్యాంక్స్. చూడు, అసలు నన్ను ఏం హెల్ప్ చేశారు? నా ట్యాంక్లో ఫ్యూయల్ తక్కువ ఉన్నింది, అయితే ఒక ఎయిర్ప్లేన్ వచ్చింది, నాకు దారి చూపింది. అసలు అతను ఎవరు అని క్వశ్చన్ చేస్తున్నామట. హూ వాజ్ ద పైలట్ ఆన్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ ఫ్లయింగ్ ద స్టార్ వితౌట్ లైట్స్? లైట్ లేకుండా ఎవరు ప్రయాణించారు బా ఈ చీకట్లో అని తను అనుకున్నాడు. చూడండి, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్.